వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి ఖండించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచన. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం. జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు. ఏపీలో బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న వైవి సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధాకర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితోనే ఎమ్మెల్సీ కవితకి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. చట్టాలను తన చుట్టాలుగా మార్చుకుని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో చట్టాలు, ఎన్నో రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ కేంద్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8.5-9 సంవత్సరాల కాలంలో చూస్తే విపక్షాలను, అదేవిధంగా తన విననటువంటి ప్రభుత్వాలను కానీ వ్యక్తులను కానీ బలవంతంగా వాళ్ళ మీద కక్ష సాధింపుతో జరుపుతారు. అందుకే ఎన్నో ప్రభుత్వాలను కూడా ఈ 8-9 సంవత్సరాలు పడగొట్టే విషయం కూడా చూసినాం. అందులో భాగంగానే కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకవైపు అధికారికంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం, రెండో వైపు కక్షపూరితంగా కేసీఆర్ కుటుంబం మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఇవాళ కవిత గారిని లిక్కర్ స్కామ్లో ఇరికించాలనేటువంటి ఒక ఆలోచనతోనే, ఒక కక్ష సాధింపు దూరంతో వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నేను చెప్పేది కాదు, విపక్షాలన్నీ. మన మనీష్ సిసోడియా గారి వ్యవహారంలో ముక్తఖండంతో ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేయకుండా పద్ధతి ప్రకారము ఎప్పుడైనా చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ చట్టాలను తన చుట్టాలుగా మార్చుకొని తనకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇటువంటి కక్ష సాధింపు ధోరణులు ఆపితే ప్రజాస్వామ్యానికి మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులకు బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సిబిఐ, ఐడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రజలను పోగు చేసి పత్రికలలో, టీవీలలో వారిపైన స్టేట్మెంట్ ఇచ్చిన వారిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు, అదేవిధంగా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ మూడు వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఇంటి మనుషులలాగా ఉపయోగించుకొని మీరు ఎవరిని పడితే వాళ్ళ మీద వెళ్ళి మరి దండయాత్ర చేయండి అనుకుంటూ మరి పుసుగొలుపుతూ మరి ఇటువంటి విధానాల్లో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కవిత అనే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. వారు ఈ మద్యం కేసులో పొద్దున ఇవాళ నోటీస్ ఇచ్చి అని చెప్పి మరి వెంకిడి, మరి ఆ నోటీస్ వల్ల అయ్యేది కాదు, పోయేది కాదు, కేవలము ఒక పొలిటికల్ రియాక్షన్ తప్ప ఇది ఇంకోటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరికి తలవంచినటువంటి వ్యక్తి. వారు అన్నిటికీ ధైర్య సాహసాలతో, ఆధారాలతో ఏ విషయమైనా మాట్లాడుతూ ఉన్నాడు.
మరి అటువంటి వ్యక్తి వాళ్ళకు మాట్లాడినప్పుడు వాళ్ళకు బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ప్రతీకార చర్య మొదలుపెట్టారు. దీనివల్ల ఎవరు భయపడేది లేదు. భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్రంలో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈడీలు కానీ సిబిఐలు కానీ కేవలము వేరే వ్యతిరేక పార్టీ వాళ్ళ మీద తప్ప భారతీయ జనతా పార్టీ ఒక్క వ్యక్తి పైన ఇప్పటిదాకా ఏమైనా సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ కానీ ఎక్కడా లేదు వాళ్ళ దగ్గర. మరి మనంతా మొత్తం నీతిమంతులు అయిపోయారు. వీరంతా మరి నీతిమంతులు కాదని చెప్పా. అందుకొరకు ఇవాళ ముఖ్యమంత్రి గారు వారు ధైర్యంగా ముందుకు పోతున్నది, ఎవరికి తల వంచరు. కవిత గారు రేపు 10వ తేదీన ఢిల్లీలో అక్కడ ఒక నిరాదీక్ష పెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, జేసీలు ఉమాప్రకాష్, శశిరేఖ, పీడీ సౌజన్య పాల్గొన్నారు. ఊరుకున్నా కొంతమంది ఇద్దరు వాళ్ళు మన కళలెక్కి డాన్స్ ఆడుతున్నారు. డాన్స్ నమస్తే నమస్తే సౌజన్య అటుకోండి, మీరు అటుకోండి. ఇగో ఎట్లా అట్లా వస్తాను ఇది తీయాలమ్మా కింద ఉండొచ్చా తాడు అవన్నీ కట్స్ పర్వాలేదు. మట్టి మట్టి తీయండి. మేడంకి ఇచ్చేయండి, మేడంకి మేడంకి ఇచ్చేయండి, మేడంకి ఓకే అవునా సార్ మీరు పెట్టండి. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు విశాఖ గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో శిష్టకరణ సంఘం సంఘీభావం సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి, ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధాకర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగే బీసీలకు చట్టసభలో అనేక పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కేవలం వైసీపీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మళ్ళా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి, ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనుష పట్నాయక్, వైసీపీ సీనియర్ నేత బహారా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి
సీరియల్ నెంబర్ 3లో సీతారామ సుధాకర్ పేరు ఉంటుంది. ఆ పేరు పక్కనే గైడ్ ఖాళీగా ఉంటుందో అందులో 1 అంకె వేసి మన తొలి ప్రాధాన్యత ఓటు వేసి సీతారామ సుధాకర్ గెలిపించాలని 1 అనే అంకె మాత్రమే వేయాలి. 1 అంకె మాత్రమే వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా చట్టసభలో అవకాశం ఇప్పించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి తరపున నేను కోరుతున్నా. అదే టీచర్స్ కాబట్టి ఇంతమందిని క్రియేట్ చేస్తున్నారు. సో ఇంతమందిని చేసే శక్తి, బలం, నైపుణ్యం ఉన్న కులం మంది. తప్పకుండా మన కులానికి ఇంకా రావాల్సిన గుర్తింపు రాలా, అది 100% కరెక్టే. ఎప్పుడైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కృష్ణయ్య గారి సహాయంతో ఆ రోజు బీసీ కులంలో చేర్చారు. మళ్ళా ఆయన కుమారుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులంలో ఉన్న శిష్టకరణ సంఘానికి కార్పొరేషన్ ఇచ్చి అనుష్కా పాటిల్ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు పట్నాయక్ని. రాబోయే రోజుల్లో కూడా ఓబీసీకి వచ్చేదానికి కూడా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పోరాటం చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఆల్రెడీ బీసీ కమిషన్ రికమెండ్ చేస్తున్న 29 కులాల్లో శిష్టకరణ కులం కూడా ఓబీసీలో పెట్టాలని రికమెండ్ చేసింది ప్రభుత్వం తరఫు నుంచి. తప్పకుండా దాన్ని రాబోయే రోజుల్లో లోక్సభలో రాజ్యసభలో పోరాటం చేసే దిశగా కృష్ణయ్య నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా చేద్దాం. ఎందుకంటే మీది కూడా కాదు, మీ బీసీ కులమే కాదు, ఇంకా 2-3 ఈ ప్రాంతానికి సంబంధించిన బీసీ కులాలను కూడా అభ్యర్థన చేశారు. దానికి కూడా కృష్ణయ్య నేను అదే చెప్పాం. ముఖ్యమంత్రి గారి సైడ్ నుంచి తప్పకుండా అన్ని విధాల తీర్మానాలు చేసి పంపే కార్యక్రమం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఢిల్లీలో పోరాటం చేసే బాధ్యత కూడా మనమే తీసుకున్నాం. ఎందుకంటే మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందరూ తీసుకెళ్లి కృష్ణయ్య నాయకత్వంలో బీసీ జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి కృష్ణయ్య రాజ్యసభలో కూడా ప్రముఖ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో మనం పోరాటం చేద్దాం. తప్పకుండా సాధించుకునే పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపీ సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అల్వాల్ కంటోన్మెంట్ పరిధిలోని మహిళా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జయప్రకాష్ ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు సన్మానం చేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలు ఈరోజు మహిళా దినోత్సవంలో శుభాకాంక్షలు. మా పేదలకు మరి కార్మికులకు అందరికీ 300 మందికి చీరలు పంపిణీ చేసినాము. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ఉమెన్స్ డే సెలబ్రేషన్. థ్యాంక్ యూ.
నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి సన్నిధికి మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్ర క్యాడర్లకు చెందినటువంటి 15 మంది మహిళా ట్రైనీ ఐఏఎస్లు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అర్చకులు వారికి అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖ గాజువాక శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో మహిళా దినోత్సవం రోజున విషాదం నెలకొంది. నీలంశెట్టి కనక స్వాతి అనే వివాహిత కుటుంబం కలహాల కారణంగా 3వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మల్కాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చేస్తాం బాబు, నా చెల్లి ఇలా సార్ నేను మదరా విషయాలు కూడా ఉన్నంత కోపస్ బయటకు వచ్చి ఎక్కడికి సిచ్యువేషన్ బయటికి వెళ్ళి ఇంకా బీచ్కి వెళ్ళాలి. గొడవ అయింది ఏమన్నా? అదే ఇంట్లో గొడవలేండి. మామూలుగా గొడవ అంటే ఏం కాదు. అది ఎందుకు అలాగా ఫోన్ చేయించు మా మమ్మీతోటి రాత్రిపూట అని నేను అలాగ మామూలుగా అడిగాను. దానికి తను ఇంకా చాలా సీరియస్గా తీసుకుంది అనమాట. అంటే ఆల్రెడీ 2-3 రోజుల నుంచి తను అలాగే మాట్లాడుతుంది. పిల్లలు ఎంతమంది పిల్లలు? ఒక్కడు బాబు అండి. మీ మిసెస్ ఆవిడెవరు? మీ మిసెసా? మా మిసెస్. రైతు పక్షపాతిగా ఉంటూ రైతు సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రైతు రాజ్యంలో అన్నదాతలకు ఎన్నడూ అన్యాయం జరగదని, అదే విధంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో రైతు సంక్షేమానికై అహర్నిశలు కృషి చేస్తున్న రైతు బాంధవుడు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హయాంలో రైతులకు ఏనాడు ఇబ్బందులు ఉండవని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్ఎస్పి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువల పరిధిలోని నందిగామ, దామలూరు మేజర్ల పరిధిలోని రైతులు ఎవరూ సాగునీటికి సంబంధించి అధైర్యపడొద్దని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగార్జున సాగర్ కెనాల్స్ జగ్గయ్యపేట డివిజన్ అండి. మన డివిజన్ కింద సుమారు 1,10,000 ఎకరాల ఆయకట్టు రబీ పంటకి సరఫరా జరుగుతుంది మన కాలువల ద్వారా. ప్రతి సంవత్సరం లాగే మనం ఖరీఫ్ కి వాటర్ ఇండెంట్ తెలంగాణ అధికారులకు పంపిస్తామండి. అలాగే రబీకి కూడా మనకు కావాల్సిన ఇండెంట్ పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా మనం 550 క్యూసెక్లు నందిగామ బ్రాంచ్ కెనాల్కి, అదేవిధంగా 200 క్యూసెక్లు దామలూరు మేజర్కి కావాలని చెప్పేసి మనం ఇండెంట్ పంపించడం జరిగిందండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇండెంట్ ప్రకారం మనకి నీళ్ళు రిలీజ్ అవుతాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం మధ్యలో వాళ్ళతో వెళ్లి చర్చించి తెచ్చుకోవడం జరుగుతుంది. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో మన రిక్వైర్మెంట్, ట్రాన్స్ప్లాంటేషన్ వివరాలన్నీ కూడా ఎస్సీ గారికి, సిఈ గారికి, అలాగే వారి ద్వారా తెలంగాణ అధికారులకి పూర్తి స్థాయిలో తెలియజేసి మన యొక్క వాటర్ రిక్వైర్మెంట్ తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం జనవరి నెల వరకు పూర్తి స్థాయిలో మొత్తం ఆయకట్టుకి మనకి నీరు అందించడం జరిగింది. అయితే జనవరి నెల నుంచి కొంచెం నీటి ఎద్దడి ప్రారంభమైంది. కారణం ఏంటంటే జోన్ 3 అంటే మనకి సాగర్ పరిధిలో మనం జోన్ 2లో ఉన్నాము. జోన్ 3 పరిధిలో ఉన్న మన ఆంధ్ర రైతులకి కొంత షార్ట్ ఫాల్ ఆఫ్ వాటర్ ఉందని చెప్పేసి తెలంగాణ అధికారులు ఏం చేశారంటే వాటర్ షెడ్యూల్ ని కొంచెం రీషెడ్యూల్ చేయడం జరిగింది. అంతకుముందు మనకి 9 days వాటర్ సప్లై ఆన్ సిస్టమ్, ఒక 6 days ఆఫ్ లో ఉండేదండి. ఎప్పుడైతే ఈ 3rd జోన్ కి నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన జరిగిందో వాళ్ళు 7 days ఆన్ 7 days ఆఫ్ సిస్టమ్ గా రీషెడ్యూల్ చేశారు. దానివల్ల మధ్యలో 2-3 రోజులు డిలే అవడం జరిగిందండి. అయితే ఈ రీషెడ్యూల్ జరిగిన తర్వాత కూడా అటు జోన్ 3కి పూర్తి స్థాయిలో నీరు అందడం జరగలేదు, మనకు కూడా నీరు రాలేదు. కారణం ఏంటని చెప్పి మనం మళ్ళీ పూర్తి స్థాయిలో తెలంగాణ అధికారులతో చర్చించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది మనకి ప్రధాన కాలువ ఎడమ కాలువ
అక్టోబర్ నెలలో బ్రీచ్ అయిందండి. ఒక భారీ గండి పడడం వల్ల దానికి వాళ్ళు అప్పుడు 21 రోజుల పాటు కాలువను ఆఫ్ చేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. సిమెంట్ లైనింగ్ చేసేంత టైం లేక వాళ్ళు సిమెంట్ లైనింగ్ చేయడం జరగలేదు. పూర్తి స్థాయిలో సిమెంట్ లైనింగ్ జరుగుంటే ప్రధాన కాలువ ద్వారా 11,000 క్యూసెక్లు డిశ్చార్జ్ రావాల్సింది ఆ కాలువ ద్వారాను. సో ఈ వెస్ట్ కృష్ణాలో ఉన్న శాసనసభ్యులతోని ప్రత్యేకంగా విజయవాడలో ఒక 15 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేశారు. అందులో జగ్గపేట ఎమ్మెల్యే గారితో పాటు నందిగామ ఎమ్మెల్యే గారు మొండితోక జగన్మోహన్ రావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు రక్షణ నిధి గారు, వీరందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ స్పష్టంగా కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాను, ప్రభుత్వానికి ఇరు ప్రభుత్వాలకు కూడా నేను కూడా అక్కడ ఈఎన్సీ గారితో ఇక్కడ ఈఎన్సీ గారితో మాట్లాడి సిఈలు ఎస్సీ లెవెల్లో కూడా మాట్లాడి మీకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా మీరు ఏదైతే మనకి 9 రోజుల వాటర్ సప్లై ఉందో దాన్ని నందిగామ మేజర్కి ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అలానే 550 క్యూసిక్స్కి తగ్గకుండా సీఎం ట్యాంక్కి వచ్చే విధంగా, అలానే కనీసం 200 క్యూసిక్స్కి తగ్గకుండా దాములూరు మేజర్ కూడా వచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారు కూడా స్వయంగా మాట్లాడటం జరిగింది. ఇటీవల కాలంలో ఈ 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ కార్యాలయానికి ఈ సమాచారాన్ని తెలియజేశారు. స్వయంగా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారితో. అలానే సంబంధిత శాఖల అధికారులందరితో కూడా మాట్లాడుకుని కోఆర్డినేట్ చేసుకొని నిన్న రాత్రే మరి సీఎం ట్యాంక్ నుంచి కూడా వాటర్ని మరి ఉదయభాను గారు రిలీజ్ చేయించడం జరిగింది. ఇక్కడ రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, రైతులు ఎక్కడా కూడా నిరుత్సాహపడొద్దు. జగ్గపేట నియోజకవర్గం ఉన్న రైతాంగానికి మొత్తానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా ఉదయభాను గారు హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది ఈ పని మీదనే. అక్కడ కూడా స్వయంగా అక్కడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారిని అక్కడున్న అధికారులను కూడా కలుస్తారు. తప్పనిసరిగా మనకి రేపటి నుంచి 8వ తారీఖు నుంచి ఈ వాటర్ సప్లై ఏదైతే ఉందో, ఇరిగేషన్ వాటర్ సాగునీరు ఏదైతే ఉందో దాన్ని సమృద్ధిగా ఉదయభాను గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అందుతాయి అని చెప్పి సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమైందని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సామర్లకోట టీటీడీసీ కేంద్రంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, కుటుంబాలు అభివృద్ధి చెందితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇలా రాష్ట్రం దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని పేర్కొన్నారు. అందుకే మహిళలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. కుటుంబాలను నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళల ఆలోచనలకు గౌరవం ఇవ్వాలన్నారు. అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని పుట్టించు, ముఖ్యంగా మహిళలందరినీ గౌరవించు. అన్నం కలిపి అమ్మ గోరుమగలు తినిపిస్తుంది. ఆ అన్నంతో పాటు తన ప్రేమంతా రంగరించి అక్కడ ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. మన జిల్లాలోనే చూడండి, ఎంపీ గారు మహిళగా ఉన్నారు, కుడా చైర్పర్సన్ మహిళగా ఉన్నారు, చైర్పర్సన్ సామర్లకోట చైర్పర్సన్ గారు మహిళగా ఉన్నారు, ఇంతకుముందు ఎక్స్ మేయర్ గారు మహిళగా ఉన్నారు, నేను మహిళ, నా జేసీ మహిళ. సో పెద్దాపురం కూడా మహిళలుగానే ఉన్నారు. సో ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయగలిగే పరిస్థితి ఉంది. ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా అంటే వాళ్ళకి చేయగలిగే దానికి వాళ్ళ కుటుంబం నుంచి సపోర్ట్ ఇవ్వడం, అన్ని వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే మగవాళ్ళ నుంచి కూడా వాళ్ళకి అంత ఇచ్చే సపోర్ట్ ఉంటే దానివల్లనే చేయగలిగాము. అంటే నేను చెప్పాలంటే నేను ఈ స్థాయికి ఈరోజు రాగలిగాను అంటే నా లైఫ్లో ఉన్న మహిళల వల్ల, అమ్మ నుంచి, అక్క నుంచి, టీచర్స్ కూడా అందరూ ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళ చేతిలో మన భవిష్యం ఉంది. సో అందరూ వాళ్ళ వల్లనే ఎక్కువ మంది ఈ సక్సెస్ రేట్కి వస్తున్నారు. ఇదే కాకుండా ముఖ్యంగా డిఆర్డీఏ గురించి మాట్లాడాలంటే మన జిల్లాలో ఈ స్వయం సహాయక సంఘాల్లో మొన్న నేను స్టేట్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ సిఇఓ సార్తో మాట్లాడాను, మెప్మా సిఇఓతో మాట్లాడాను. అందరూ ఇదే చెప్తున్నారు, కాకినాడ జిల్లా అయితే బెస్ట్ ఇన్ ద స్టేట్. అంటే ఇంత మంచిగా చేస్తున్నారు. ఆల్రెడీ 2 మార్ట్స్ మీరు ఓపెన్ చేశారు.
యూ కొత్తపల్లి అయితే కోట్ల పైన మీకు అయింది ఇన్కమ్, ఆల్రెడీ 1 crore దాటేశారు. అది తర్వాత తొండంగి ఓపెన్ చేశారు, ఇప్పుడు ఈ వస్త్ర యూనిట్ ఓపెన్ చేశారు, తాళరేవులో ఒకటి ప్యాకేజింగ్ యూనిట్ ఓపెన్ చేస్తున్నారు. సో మహిళల సాధికారత అంటే ఏంటి? మీ డిసిజన్ తీసుకోగలిగితే, ఆ పవర్ మీకు ఉంటే అదే మీ సాధికారత, మీ ఎంపవర్మెంట్. నా గురించి నేను నిర్ణయం తీసుకోగలుగుతాను, సరిగా ఏముంది తప్పు ఏముంది నేను డిసైడ్ చేయగలుగుతాను. దానికోసం మీకు ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి. మీరు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉంటే ఈ రకంగా పారిశ్రామిక దాంట్లో కొత్తగా పెడితే చాలా మీకు అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉంటారు. అదే కాకుండా చదువు అంటే చాలా మంది పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీ పిల్లలకి కొడుకు ఉంటే కూతురు ఉంటే ఇద్దరికి బాగా చదివించాలి. సమాజంలో ఎవరైనా పైన ఎదగాలంటే చదువు ఒకే ఒక మార్గం. అందరికి మీరు చూస్తున్నారు, మా ప్రభుత్వంలో కూడా మహిళల పిల్లలకి స్కూల్స్ కోసం అన్ని పథకాలు పెట్టడం జరిగింది. అంటే అందరినీ బాగా చదివించాలి. దాంట్లో ప్రభుత్వాలు సహకారం ఉండే విధంగా ఈరోజు మరి ప్రభుత్వాలు నడుస్తున్న తీరుని మనం గమనిస్తూ ఉన్నాం. పథకాలు ఏది పెట్టినా కూడా మహిళల్ని ఫోకస్ చేసుకుంటూ, మహిళల్ని చూస్ చేసుకుంటూ, మహిళలకు ఉపయోగపడే విధంగా చేసే విధానం కూడా మనకు వచ్చింది. ఎందుకంటే సమాజంలో ఉండే అనేక అసమానతల వల్ల కావచ్చు, అనేక రుగ్మతల వల్ల కావచ్చు, అనేక చెడు అలవాట్ల వల్ల కావచ్చు, ప్రతి స్త్రీ కూడా ఇంచుమించుగా ఇబ్బందులు పడే పరిస్థితులు. ఒక సంసారాన్ని నడపాలి అంటే మహిళ సమర్థవంతంగా ఉంటే తప్ప, ధైర్యంగా ఉంటే తప్ప, సహనంతో ఉంటే తప్ప గడపలేని పరిస్థితులు చాలా వరకు గతానికి ఇప్పటికీ మార్పు వచ్చింది. కానీ గతంలో ఇంకా చాలా ఇబ్బందులు వచ్చాయి. మా చిన్నప్పుడు చూసినట్లయితే నిజంగా ఒక తల్లి, ఒక భార్య పృథ్వీ ఉన్నంత వరకు సమాజ యొక్క పూర్తి సమాజం అభివృద్ధి చెందిన సమాజం రావాలి అంటే స్త్రీ పాత్ర చాలా కీలకమైనది. మనం ఏదో మన ఇంటికే మనం పరిమితం, మన అలవాట్లకి మనం పరిమితం, మనకి మనమే పరిమితం అనుకుంటే సరిపోదు. అదేవిధంగా ఏ విద్య లేచినా అక్షరాస్యత నేర్చుకోవడంలో కానీ, నిరక్షరాస్యతని తొలగించడంలో కానీ స్త్రీ పాత్ర చాలా కీలకమైంది. సమాజంలో మరి కుటుంబాల్ని నిలబెట్టడంలో కూడా స్త్రీ పాత్ర చాలా కీలకమైంది. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావటం అంటే, ఇచ్చిన అవకాశాలని అందుకోవడం అంటే నిజంగా స్త్రీ ధైర్యంగా ముందుకు రాగలుగుతుంది. కాబట్టి ఈరోజు సమాజం ఇట్లా నిలబడి ఉన్నదన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఇది మగవారి పట్ల ఇబ్బందితోనో, మగవారి పట్ల ఉన్న బాధతోనో మాట్లాడే విషయాలు మాత్రం కాదు. ఎందుకంటే స్త్రీ నిజంగా నిలబడగలిగితేనే ఒక కుటుంబం బాగా నిలబడుతుంది. కుటుంబం బాగా నిలబడిగితేనే ఈ ఒక గ్రామం బాగుంటుంది. ఒక గ్రామం బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది. ఒక రాష్ట్రం బాగుంటేనే ఒక దేశం బాగుంటుంది. కాబట్టి ఏ దేశంలో అయినా సరే సమాజంలో ఉండే మహిళలకి సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవటం జరుగుతుంది. ఒక రంగంలో కాదు, విద్యలో స్త్రీలు ముందుండాలి, ఉద్యోగాల్లో స్త్రీ ముందుండాలి, తెలివితేటలో స్త్రీ ముందుండాలి, కుటుంబంలో భాగస్వామ్యంలో కూడా స్త్రీ ఆలోచనకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో పూర్వపు రోజుల్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసినప్పుడు చాలా సందర్భాల్లో మేము పరిశీలించడం జరిగింది. ఒక బిడ్డకి పెళ్లి చేయాలంటే తన కూతురికో కొడుకో పెళ్లి చేసే స్థితి నుంచి ఈ రోజు ఆ స్త్రీ తన భర్తను తనే ఎన్నుకునే స్థాయికి కూడా రాగలగడం అనేది ఇది మహిళలు సాధించిన విజయంగా నేను చెప్తాను. అదే విధంగా బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి ఖండించిన మండలి చైర్మన్ గుట్టా సుఖేందర్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచన. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం. జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు.
ఏపీలో బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న వైవి సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సుధాకర్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.